హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించిపోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 15వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం 5th ఫ్లోర్, సుహాసిని ఇల్లు. ఆ రోజు భర్త ప్రతాప్ క్యాంపుకి వెళ్ళాలి అర్జెంటుగా అన్నాడు. ఆ రోజు రేవతి కిట్టి పార్టీ తన ఇంట్లో అరేంజ్ చేసింది. అనుకోకుండా ప్రతాప్ క్యాంపుకి వెళ్లాల్సి రావటంతో అతని సూట్ కేసు సర్దటం, ఆఫీసుకు సంబంధించిన పేపర్లన్నీ చూసి ఇవ్వడం, పొద్దునుంచి సుహాసిని ఆ పనులలో బిజీగా ఉంది. అనుకున్న టైం ప్రకారం కిట్టి పార్టీ కోసం ఫ్రెండ్స్ అందరూ రావటం జరిగింది. క్యాటరింగ్కి చెప్పిన వాళ్ళు కూడా మొత్తం అన్నీ తెచ్చి పెట్టేశారు. ప్రతాప్ అన్నీ సర్దుకుని అప్పుడే వెళ్ళాడు. ముందు రూమ్లో కూర్చున్న ఫ్రెండ్స్ అందరూ గలగలా మాట్లాడుకుంటున్నారు. ఒక్క 10 నిమిషాల్లో తయారై వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి అప్పటికే రెడీ పెట్టుకున్న పట్టు చీర, నగలు ధరించి బయటికి వచ్చింది పావుగంట తర్వాత. సారీ సుహాసిని, నీకు ట్రబుల్ ఇచ్చాను. మా ఇంట్లో పెట్టుకోవలసిన ఈ కిట్టి పార్టీని మీ ఇంట్లో పెట్టుకున్నావు. చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ నీకు. రేవతి, మనలో మనకి సారీ ఏమిటి? అసలు ఇంతకీ చెప్పు, మీ అత్తగారు ఎలా ఉన్నారు? టెస్టులన్నీ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. సర్జరీ తప్పనిసరి అన్నారు. ఇక్కడే ఉంటారు కొద్ది కాలం, ట్రీట్మెంట్ అయ్యేదాకా. ఇక ముందు జరిగే కిట్టి పార్టీలకి అన్నిటికీ నేను అటెండ్ అవుతానో లేదో చెప్పలేను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, వీలున్నప్పుడు మాత్రం వస్తాను. అలాగే రేవతి, నువ్వేమీ బాధపడకు అన్నారు మిగతా వాళ్ళు కూడా. కాసేపు ఆ బాధలన్నీ మర్చిపోవటానికే కదా మనం ఇలాంటి కిట్టి పార్టీలు పెట్టుకున్నాము. లేటెస్ట్ ఎంజాయ్ రేవతి అంది హాసిని తన పొట్టి జుట్టుని సర్దుకుంటూ. సుహాసిని, రేవతి క్యాటరింగ్ వాళ్ళు ఇచ్చిన ఆహార పదార్థాలను వేరువేరు బౌల్స్లోకి సర్దారు. అసలు మామూలుగా అయితే వాళ్ళు కిట్టి పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి అందరూ కలిసి ఒకచోట తింటారు. అయితే ఈసారి రేవతి తన ఇంట్లో తన ఐటెం చేయలేదు కాబట్టి ఆ పద్ధతి క్యాన్సిల్ చేసుకుని క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి తెప్పించుకున్నారు. ఎవరు ఆ రోజు ఏమీ చేసి తీసుకొచ్చే అవసరం లేదు కాబట్టి అందరూ అనుకున్న టైం కన్నా కాస్త ముందుగానే వచ్చారు. సుహాసిని భర్త ప్రతాప్ ఆ రోజు క్యాంపుకు వెళ్లాల్సి ఉండి ఇంట్లోనే ఉన్నాడు ఫ్లైట్ టైం వరకు. అతను వెళ్ళిపోయేదాకా పార్టీ మొదలు పెట్టలేకపోయారు. అందుకే కాసేపు ముందు గదిలోనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు వచ్చిన వాళ్ళు అందరూ. ఇక ఎలాగూ లేట్ అయిపోయింది కదా అని ముందుగా తినేసి తర్వాత ఏదైనా ఆటలు పాటలు లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని అనుకున్నారు. సుహాసిని, రేవతి కలిసి అన్నీ టేబుల్ మీద అరేంజ్ చేశారు. అందరూ తినటం మొదలుపెట్టారు. ఎంతైనా ఈ క్యాటరింగ్ వాళ్ళు చేసినవి మనం చేసుకున్నంత టేస్టీగా ఉండవులే. ఇంత మసాలా వేసేసి కారాలు వేసేస్తారు అంది హారిక ఐటమ్స్ టేస్ట్ చూస్తూ. హారికకి ఎప్పుడూ అందర్నీ విమర్శ చేస్తూ పుల్లవిరుపు మాటలంటూ ఉండటం అలవాటు. అవునే, నువ్వన్నది నిజమే. నాకైతే నువ్వు ఇంతకు ముందు మన పార్టీలో చేసిన మైసూర్ పాక్ ఇప్పటికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. మైసూర్ పాక్ అంటే అలా ఉండాలి. నువ్వు అందులో ఎక్స్పర్ట్వి అంది హాసిని. ఇదివరకు ఒక పార్టీలో హారిక మైసూర్ పాక్ చేసి తీసుకొస్తాను అని చెప్పింది. వద్దులేవే, మైసూర్ పాక్ అంత బాగా రాదు ఎవరికి. నువ్వు ఎందుకంత కష్టపడతావు? బయట నుంచి కొని తీసుకునిరా అని అందరూ చెప్పారు. కానీ వినిపించుకోకుండా తనే చేస్తానని చెప్పి ఇంట్లోనే చేసి తీసుకొచ్చింది. డబ్బాలో ఉన్న మైసూర్పాకు ముక్కల్ని తీద్దామని ట్రై చేస్తే ఒకదానికి ఒకటి అంటుకుపోయి రాలేదు. వేడి చల్లారాక ముందే సరిగ్గా ముక్కలు కట్ చేయకుండానే స్టీల్ డబ్బాలో పెట్టేసింది. ముందు రోజు చేసింది ఇక ఆ తర్వాత మళ్ళీ డబ్బా మూత తీసి చూడకుండా డైరెక్ట్గా పట్టుకుచ్చేసింది. ఇంక దాంతో వాళ్ళందరూ ఆ మైసూర్పాకు ముక్కల్ని విడగొట్టడానికి చాలాసేపే కష్టపడ్డారు. మొత్తం మీద ముక్కలు తీసి తిన్నారు. రుచి బాగుంది. కాకపోతే కాస్త గట్టిపడి ముక్కలు కట్ చేయడానికి రాకుండా అయిందని తర్వాత అందరూ గుసగుసలాడుకున్నారు. పైకి మాత్రం హారికని ఆకాశానికి ఎత్తేశారు. ఎంతో బాగా చేశావు, చాలా చాలా బాగుంది అంటూ పొగిడారు. వాళ్ళు నిజంగా పొగడటం లేదని హారికకి తెలుసు. కావాలని అందరూ పైకి పొగుడుతున్నారు. కానీ ఎవరికీ నచ్చలేదు అని అర్థం చేసుకుంది. నిజం చెప్పకుండా కావాలని అందరూ బాగుంది బాగుంది అంటున్నారని అర్థమైంది. అందుకే కొంచెం ఉడుక్కుంది. అలాంటి పార్టీలు చేసుకున్నప్పుడు కొందరు పని తప్పించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు కొంచెం కూడా కదలరు. కబుర్లు చెప్తూ ఉంటారు, పని మాత్రం చేయరు. వాళ్ళ ఇళ్లల్లో పనులైనా సరే బయట ఎక్కడికైనా వస్తే కూడా అలాగే ఉంటారు వాళ్ళు. పని దొంగలు. చేసేవారి మీదే పని భారం పడుతూ ఉంటుంది.
రేవతి సుహాసిని ఇద్దరు హోస్టులు కాబట్టి పనిభారం అంతా వారి మీదే పడింది. అందరూ తినటం అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసి వచ్చి కూర్చున్నారు ముందు రూమ్లో. అప్పుడు సుహాసినికి గుర్తుకొచ్చింది సడన్గా. ఆ రోజు పార్టీ కోసమని నిన్న రాత్రి ఐస్ క్రీం తెప్పించి పెట్టాననే సంగతి. కప్పులన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో రాత్రి తెప్పించిన ఐస్ క్రీం డబ్బాలు డీప్ ఫ్రిడ్జ్లో కనబడలేదు. అంతా వెతికింది, ఎక్కడా కనబడలేదు. ఈ పిల్ల రాక్షసులు తినేసినట్టున్నారు, ఎప్పుడు చూశారో ఏమో అనుకుంటూ తిట్టుకుంది. అరుణ్ అనీష్లకిద్దరికీ ఆ రోజు కాలేజీ లేదు. ఇద్దరూ వెళ్ళలేదు. ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంటే వాళ్ళు రూమ్లోనే కూర్చుని బయటికి రాలేదు అసలు. గబగబా వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే ఎప్పటి నుంచి తింటున్నారో ఏమో, ఇద్దరి చేతిలో చెరో డబ్బా ఉంది, ఖాళీ అయిపోయి. వాళ్ళని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ గట్టిగా అరవలేక వచ్చేసింది. రాక్షస వెధవలు, రాళ్ళు తెచ్చిపెట్టినా కూడా మింగుతారు గొణుక్కుంది వాళ్ళని చూస్తూ. గట్టిగా మాట్లాడితే ముందు రూమ్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందేమో అని ఊరుకుంది. ఇద్దరూ వాళ్ళ అమ్మ రావటం చూసి కళ్ళు టీవీ మీదే ఉంచి హాయ్ మా అన్నారు. తలుపు కోపంగా దబ్బున వేసేసి వచ్చేసింది. చెప్తా ఉండండి మీ పని తర్వాత అంటూ. అందరూ అంత్యాక్షరి ఆడదామని ప్లాన్ చేశారు. 2 గ్రూపులుగా విడిపోయారు. 6 మంది ఒక గ్రూపు, మరో 6 మంది ఇంకో గ్రూపు. వాళ్ళందరిలో హాసిని బాగా పాడుతుంది, అలాగే వసుంధర కూడా బాగా పాడుతుంది. ఒక గ్రూప్కి హాసిని, మరో గ్రూపుకి వసుంధర లీడర్స్గా ఉన్నారు. ఒక పాట చరణం పాడి దాని అక్షరంతో మరొకరు పాడటం అనే పద్ధతి కాకుండా వేరే పద్ధతిగా మొదలుపెట్టారు. అదేమిటంటే ఒక హీరోయిన్ కానీ ఒక హీరోని కానీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చేసిన సినిమాలో ఒక పాట పాడాలి. ఒక గ్రూపు వాళ్ళు ఒక హీరోని సెలెక్ట్ చేసుకుని ఆ హీరో చేసిన సినిమాలో పాటను పాడితే రెండో గ్రూపు వాళ్ళు కూడా అదే సినిమాలో ఇంకో పాటని పాడాలి. మళ్ళీ నెక్స్ట్ టర్న్లో ఒక హీరోయిన్ పాటను సెలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్ వాళ్ళు ఒక పాటను పాడితే రెండో గ్రూప్ వాళ్ళు అదే హీరోయిన్ చేసిన సినిమాలో పాటని పాడాలి. 10 నెంబర్స్ లెక్క పెట్టే లోపల పాడలేకపోతే వాళ్ళకి మైనస్ మార్కులు. అలా కాసేపు పాటలు పాడుకుంటూ గడిపారు. కాసేపు ఏవో ఇండోర్ గేమ్స్ ఆడారు. చేతులకు వేసుకునే గాజులు అన్ని రంగుల్లో తీసుకొచ్చారు. అన్నీ గొప్పగా పెట్టారు. 1 మినిట్ లెక్క పెట్టే లోపల ఎన్ని రంగుల్లో ఎన్ని గాజులు తీశారు అని ఒక పోటీ. ఎవరు ఎన్ని ఎక్కువ గాజులు తీస్తే వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరి కొంచెం సేపు కబుర్లలో పడ్డారు. చీరల గురించి, నగల గురించి సంభాషణ మొదలు పెడితే ఇక దానికి అంతం ఉండదు. అందరూ నగల ప్రదర్శన మొదలుపెట్టారు. కొత్తగా చేయించుకున్న నగలు పెట్టుకున్న వాళ్ళని చూసి ఎంక్వైరీలు మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల వరకు కిట్టి పార్టీ నడిచింది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందంటూ బయలుదేరారు. హాసిని ఒక్కతే కారులో వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఆటోల్లో వచ్చారు. హాసిని కారులో కొంతమంది ఆ రూట్లో వెళ్లేవాళ్ళు వెళ్ళారు. మిగతా వాళ్ళు ఊబర్ ఆటోలు పిలుచుకుని వెళ్ళిపోయారు. రేవతి వెళ్లే ముందు కూడా సుహాసినికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. నువ్వు అంతలా ఫీల్ అవ్వకు రేవతి, మన ఫ్రెండ్స్ని, ఆ మాత్రం హెల్ప్ చేసుకోవాలి అంది సుహాసిని. వెళ్ళబోయే ముందు రేవతి ముందు రూమ్ అంతా శుభ్రంగా సర్దేసింది. సుహాసినికి ఇబ్బంది కలగకుండా ఉండాలని అక్కడంతా శుభ్రం చేసింది కూడా. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సుహాసిని బట్టలు మార్చుకుని నగలు తీసేసి కాసేపు రిలాక్స్ అవుదామని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. పొద్దున్న భర్త క్యాంపుకి వెళ్లే ముందు 10,000 రూపాయలు కట్ట ఇచ్చి లోపల పెట్టు అని చెప్పాడు. సడన్గా అది గుర్తుకొచ్చింది. ఇంట్లో చిల్లర డబ్బులు లేవు, అన్నీ 500 నోట్లు ఉన్నాయి. అంటే 100 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఇచ్చాడు ప్రతాప్. ఇదిగో 10,000 రూపాయలు లోపల పెట్టు అంటూ ఇచ్చాడు. బీరువా తీసి లోపల పెట్టకుండా మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టింది. ఆ 100 రూపాయల కట్ట అక్కడ కనబడలేదు. అంతా వెతికింది. దిండి కింద ఏమైనా పెట్టానా అని అక్కడ కూడా వెతికింది, కనబడలేదు. సుహాసిని భర్త డబ్బులు ఇస్తే సాధారణంగా వెంటనే తీసుకెళ్లి బీరువాలో పెడుతుంది, లెక్క పెట్టుకోకుండా పెడుతుంది. కానీ దాచుకోవటం మాత్రం మర్చిపోదు. 100 రూపాయలు చిల్లరగా కావాలని అడగటంతో ప్రతాప్ బ్యాంకు నుంచి డ్రా చేసుకొచ్చిన 10,000 రూపాయలు తన చేతిలో పెట్టాడు. పొద్దున్నే క్యాంపుకి వెడుతున్న హడావిడిలో ముందు రోజున డ్రా చేసి తీసుకొచ్చిన డబ్బుల కట్ట గుర్తుకొచ్చి జేబులోంచి తీసి సుహాసినికి ఇచ్చాడు. సుహాసినికి ఆ రోజు మనసంతా కిట్టి పార్టీ అరేంజ్మెంట్స్లో ఉంది.
దానికి తోడు భర్తకి కావలసినవి సర్దటం, సూట్ కేసులో అన్ని పెట్టానో లేదో చూసుకుంటూ ఉండటం, వీటితో బిజీగా ఉంది. డబ్బు కట్ట చేతితో పట్టుకుని కాసేపు అవి ఇవి సర్దుతూ ఉండటంతో వెంటనే బీరువాలో పెట్టకుండా యథాలాపంగా అలా బెడ్ పక్కన ఉంచేసింది. ఆ తర్వాత దాని సంగతి మరిచిపోయింది. పార్టీ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నప్పుడు ఆ నోట్ల కట్ట గురించి గుర్తొచ్చింది. ఎక్కడా కనబడలేదు. ఎందుకైనా మంచిదని బీరువాలో కూడా వెతికింది. అందులో కూడా లేదు. అన్నీ 500 కట్టలు మాత్రం ఉన్నాయి. పొద్దున్నుంచి ఎవరూ రాలేదు. కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరూ ముందు రూంలోనే కూర్చున్నారు. తర్వాత వెళ్ళిపోయారు. అసలు ఎవరు అలా బెడ్రూంలోకి రారు. పని మనిషి కూడా ఇంకా రాలేదు. తను తప్ప బెడ్రూంలోకి ఎవరూ వెళ్ళలేదు. పిల్లలు ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఆ రూంలోంచి బయటకు అసలు వచ్చినట్లు లేదు. ఎలా కనబడకుండా పోయాయి డబ్బులు? తనను తానే తిట్టుకుంది సుహాసిని. ఈ మధ్య డబ్బు విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నానేమో అనుకుని తిట్టుకుంది. ఎందుకో మొదటిసారిగా పిల్లల మీద అనుమానం కలిగింది. ఇద్దరిలో ఎవరైనా తీశారా డబ్బులు? తను వాళ్ళు అడిగిన డబ్బులు కానీ వస్తువులు కానీ కాదనకుండా అన్నీ ఇస్తూనే ఉంది కదా. ఇంకా వాళ్ళకి డబ్బులతో అవసరమేముంది? ఏమో, తను లెక్కాపత్రం లేకుండా ఉన్నానని లెక్క పెట్టుకోనని వాళ్ళకి ఏమన్నా అర్థమై ఉంటుంది. అందుకే బహుశా డబ్బులు కనబడితే తీసేస్తున్నారేమో. ఈ మధ్య భర్త కూడా నోట్ల కట్టలు చేతికిచ్చి దాచు అంటూ నెలలో లక్షలు పెడుతున్నాడు చేతిలో. బీరువాలో అంతా డబ్బు కట్టలు ఎక్కడ పెడితే అక్కడ. బీరువా తాళం మాత్రం జాగ్రత్తగా వేసి ఆ తాళం చెవి ఎవరికీ తెలియని ప్లేస్లోని పెడుతుంది. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు తను పొరపాటున ఎప్పుడైనా బీరువా తెరిచి పెట్టి ఉంచితే అలాంటప్పుడు కూడా నోట్ల కట్టలు కొన్ని తగ్గినట్టుగా అనిపించేది. కానీ తను ఎప్పుడూ వాటిని సర్దుకుని పెట్టుకుని లెక్క వేసుకోవటం జరగలేదు. కాబట్టి ఎంత డబ్బు తగ్గిందో కూడా తెలుసుకోలేకపోయింది. ఇంక లాభం లేదు. పిల్లల్ని అడగాల్సిందే. ఎవరు తీశారో ఈరోజు తేలుస్తాను అనుకుంటూ పిల్లల రూంలోకి వెళ్ళింది. క్రికెట్ మ్యాచ్ చూడటంలో మునిగిపోయారు. పొద్దున నాన్నగారిచ్చిన 100 నోట్ల కట్ట కనిపించటం లేదురా, మీరు చూసారా? ఏమో తెలియదు మమ్మీ, మేమిద్దరం ఇక్కడే కూర్చుని ఉన్నాం. నువ్వు నీ పార్టీలో మునిగిపోయి ఉన్నావు. మేము క్రికెట్ మ్యాచ్లో మునిగి ఉన్నాం. అసలు బయటికి కదలలేదు అంటూ సమాధానం ఇచ్చాడు పెద్దవాడు అరుణ్. మరైతే ఏమైనట్టు? క్యాంపుకెడుతూ 10,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. అన్ని 100 రూపాయల నోట్లు. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరైనా తీశారా? నిజం చెప్పేయండి, నేనేమి అనను. లేదు మామ్, ప్రామిస్, అసలు తెలీదు నాకు. నేను అన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీం డబ్బాల కోసం లేచాం అంతే. నాకు అస్సలు తెలీదు చిన్నవాడు అనీష్ సమాధానమిచ్చాడు. వాళ్ళిద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోలేకపోయింది సుహాసిని. మీరిద్దరూ చెప్పండి ఎవరు తీశారో, లేకపోతే మీ డాడీ వచ్చాక నేను చెప్పాల్సి వస్తుంది డబ్బులు దొంగతనం చేస్తున్నారు ఇంట్లో అని. అయినా మీకేమవసరం అలా దొంగతనంగా డబ్బులు తీయటానికి? మీకు ఏమి కావాలంటే అవి ఇస్తూనే ఉన్నాను కదా నేను. చిర్రుబుర్రులాడింది సుహాసిని పిల్లల మీద. ఇప్పుడెట్లా? ఏం చెయ్యాలి? భర్తకు చెబుదామా వద్దా? ఇలాగే ఊరుకుంటే వీళ్ళిద్దరూ ఇంట్లోంచి ఎంత డబ్బు దొంగతనం చేస్తున్నారో తెలియదు, ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారో తెలియదు. మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి అనుకుని నిశ్చయించుకుంది.